అతివలకు వడ్డీ అభయం. అవును, అతివలకు వడ్డీ అభయం అయితే వచ్చేసింది. జిల్లాల వారీగా డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు పొదుపు మంత్రం జపిస్తున్నారు. బ్యాంకు రుణాలు తీసుకొని కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఆర్థిక సాధికారత సాధిస్తున్న మహిళలకు ఆర్థిక స్వాంతనగా నిలిచేందుకు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు విధానాన్ని అమలు చేస్తుంది. క్రమం తప్పకుండా రుణాల కిస్తీలు చెల్లించిన సంఘాలకు వడ్డీ ప్రభుత్వమే భరిస్తుంది. ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక 13 ఏళ్ల నుంచి అనమాట సుశక్తి సంఘాలకు 2012లో అప్పటి ప్రభుత్వం వడ్డీ లేని రుణాల విధానం తెరతీసింది. అప్పటి నుంచి 5 లక్షల లోపు రుణాలు పొంది కిస్తులు సకాలంలో చెల్లించిన సంఘాలకు విడతల వారీగా వడ్డీ విడుదలైతే చేస్తూ ఉన్నారనమాట. నేరుగా జమ. మనకి జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే సభ్యులకు సంబంధించి ముఖ్యంగా బ్యాంకు రుణాలతో పాటు మహిళా శక్తి పథకంలో ఆర్టీసీ బస్సులు, క్యాంటీన్లు కొనుగోలు, కోళ్ల పెంపకం, పాడి గేదెల పెంపకం తదితర రంగాల్లో ప్రోత్సహిస్తున్నారు. ఈ నెల 10 నుంచి 18 వరకు ఇందిరా మహిళా శక్తి రోజువారీగా సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వడ్డీ లేని రుణాలకు అందజేస్తూ ఉన్నారు. జిల్లాల వారీగా ఇవైతే అందుతూ ఉన్నాయన్నమాట. నేరుగా ఖాతాలకు అయితే జమ చేస్తూ ఉన్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.